హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ అయితే నేను ఒక అప్డేట్ అనేది తెచ్చానండి. సో ఇది వచ్చేసి మనకి వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. సో వీడియోలో వెళ్ళకముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో అనేది నచ్చితే ఒక లైక్ అనేది కూడా చేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలో వెళ్ళిపోదాము. సో మనకి వచ్చిన అప్డేట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తుల్లో 53% వచ్చేసి అనర్హులు అనేసి అయితే తేల్చారండి. సో మనకి ఏవైతే ఉన్నాయో టోటల్గా 78,18,18,000 మెంబర్స్ అప్లై అయితే మనకి అందులో వచ్చేసి ఓన్లీ జస్ట్ 36 lakh అప్లికేషన్స్ మాత్రమే ఎలిజిబుల్ అనేసి అయితే అప్డేట్ వచ్చింది. అండ్ రిమైనింగ్ 41,18,000 అప్లికేషన్స్ వచ్చి రిజెక్ట్ అయ్యాయి. సో వీళ్ళు అంటే కూడా ఎందుకు రిజెక్ట్ అయింది అంటే, ఆల్రెడీ ఇల్లులు ఉన్న వాళ్ళు మళ్ళీ అప్లై చేయడం, వాళ్ళకి ఎంతో అంత ఆస్తులు ఉండడం వల్ల, అండ్ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో, అంటే నాట్ ఓన్లీ విమెన్, ఇంట్లో ఉన్న మేల్ కానీ ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లోనే ఇంట్లో ఒక పర్సన్కి గవర్నమెంట్ జాబ్ కానీ ఉండటం వల్ల అంటే ఆల్మోస్ట్ మనకి 41 lakhs అప్లికేషన్స్ రిజెక్ట్ అవ్వడం ఇట్స్ నాట్ సో ఈజీ అండి. సో చూసారా, ఆల్రెడీ అర్హులు ఉన్న తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ అప్లై చేయడం. సో మనకి క్యాల్కులేషన్స్ అన్నీ కలుపుకొని, అంటే L1, L2, L3 అయితే ఇవన్నీ కలిపేసుకొని మనకి ఇంత అప్లికేషన్స్ అయితే వచ్చాయండి. ఇంకా గ్రామీణ ప్రాంతాలలో వచ్చేసి మనకి L1 లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో దాంట్లో వచ్చేసి మనకి చెక్ చేయకముందు వచ్చేసి 19,02,000 మెంబర్స్ ఉంటే, దాన్ని రీవెరిఫై చేసిన తర్వాత 15,41,000 మెంబర్స్ అయ్యారు. సో ఇక్కడ చూస్తే, ఇక్కడ అర్హులు అనర్హులు చూస్తే ఎంత డిఫరెన్స్ అనేది ఉంది. ఇంకా సేమ్ మళ్ళీ L2లో చూస్తే కనుక మనకి చెకింగ్ అవ్వకముందు వచ్చేసి 5,35,000, ఆఫ్టర్ చెకింగ్ వచ్చేసి మనకి 4,33,000 మెంబర్స్ ఉన్నారు. సో సేమ్ మనకి L3లో చూస్తే కనుక బిఫోర్, అంటే చెకింగ్ చేయకముందు చూస్తే 24 lakhs, ఆఫ్టర్ చెకింగ్ చూస్తే ఇక్కడ మనకి 28,07,000. అంటే L3లో ఏంటంటే అన్నీ ఫ్రాడ్, అంటే అబద్ధం చెప్పడం. సో అబద్ధం చెప్పేసి అయితే 24 lakhs మెంబర్స్ అయితే ఉన్నారు. సో అన్నీ మళ్ళీ రీవెరిఫై చేసిన తర్వాత 28,07,000 మంది ఉన్నారు. సో ఇక్కడ చూస్తే కనుక ఆల్రెడీ ఉన్న వాళ్ళే ఎక్కువ మంది అప్లై చేయడం వల్ల ఇవే చేసినవే రీవెరిఫై చేసి, రీచెకింగ్ చేసి, రీసర్వే చేసి ఇవే మనకి అన్నీ పెద్ద ఇష్యూస్ అయిపోతున్నాయి. సో ఇంకా మనకి ఇవైతే మనకి బెనిఫిట్స్ ఓన్లీ జస్ట్ అర్హులకి మాత్రమే వస్తుందండి. సో ఇంకా L3లో ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం వాళ్ళకైతే రాదండి ఎటువంటి బెనిఫిట్స్. ఒకవేళ వాళ్ళకి ఎటువంటి ఆప్షన్ ఉన్నా, అంటే గవర్నమెంట్ లాస్ట్ ఆప్షన్ కింద, అది కూడా ఎలా అంటే ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళు, అంటే ఇల్లు కూలిపోవడానికి అలా రెడీగా ఉన్న ఇల్లులకి మాత్రం ఏదైనా హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంతే కనుక ఆల్రెడీ మంచిగా ఉన్న ఇల్లులకైతే ఎటువంటి హెల్ప్ మాత్రం గవర్నమెంట్ అయితే చేయదండి. సో ఇక్కడ మనం చూస్తే గవర్నమెంట్ నుంచి ఎంతమంది దరఖాస్తులు చేసుకున్నారో అందులో ఎన్ని అనర్హులు తీర్చారు. సో ఆల్మోస్ట్ 53%, అంటే 100%లో సగం కంటే ఎక్కువ పర్సెంట్ వచ్చేసి అనర్హులు అయితే తేల్చారు. సో మీరు వీడియో అనేది మీరు వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసారని అనుకుంటున్నాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చితే ఒక లైక్ అనేది చేయండి. సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా తెలియని వాళ్ళకు కూడా పాస్ అనేది జరుగుతుంది. ప్లీజ్ అండి, లైక్ చేయండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.